హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చేపల పులుసుని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. మనకు చేపల పులుసు టేస్టీగా రావాలంటే పులుసులో ఉప్పు కారం కరెక్ట్గా ఉండాలండి. చేప ముక్కలకు ఉప్పు కారం పట్టిందంటే చేపల కూర రుచి భలే టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్దాం. ముందుగా చేప ముక్కలను వాటర్తో 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి కడుక్కోవాలి. ఇలా చేయటం వల్ల చేప ముక్కలకు నీచు వాసన అనేది రాదండి. ఇలా క్లీన్ చేసుకున్న చేప ముక్కల్లో 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూను సాల్ట్ వేసి ఈ మిశ్రమం అంతా చేప ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. వీటిని ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల చేప ముక్కలకి ఉప్పు కారం పట్టి టేస్ట్గా ఉంటుంది పులుసులో. ఒక మిక్సీ జార్ని తీసుకొని 4 ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఉల్లిపాయలను మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకోవాలి. అలాగే ఒక బౌల్ తీసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 4 లేదా 5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1/2 టీ స్పూన్ మెంతులు, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ ఎంత బాగా ఫ్రై అయితే చేపల పులుసుకి అంత టేస్ట్ వస్తుందండి. ఉల్లిపాయ పేస్ట్ త్వరగా వేగటానికి 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత 1 టమాటాని తీసుకుని మిక్సీ చేసుకుని టమాటా ప్యూరీని కూడా ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయ టమాటాలను 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఉల్లిపాయ టమాటాల్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ ధనియాల పౌడరు, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మసాలాలన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి ఈ మసాలాలన్నీ ఫ్రై చేసుకోవాలి. చూడండి, మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు ఇందులోనే చేప ముక్కలన్నింటినీ పెట్టేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి 5 నిమిషాల పాటైనా ఈ చేప ముక్కలను కుక్ చేసుకోవాలి. తర్వాత చూడండి, చేప ముక్కలు కొంచెం కుక్ అయ్యాయి. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసుని వేసుకోవాలి. ఇందులోనే 2 గ్లాసుల వాటర్ కూడా పోసుకోవాలి. గరిటె పెట్టకుండా చేప ముక్కలను ఈ విధంగా కలుపుకోవాలి. గరిటె పెడితే చేప ముక్కలు విడిపోతాయండి. మూత పెట్టి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అప్పుడే చేపల పులుసు బాగుంటుందండి. ఈ చేపల పులుసు ఉడకడానికి కనీసం 20 నిమిషాల టైం అయినా పడుతుందండి. చూడండి, చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇలా ఉంటే సరిపోతుంది. మీకు మరీ కొంచెం చిక్కగా కావాలి అనుకుంటే మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోవచ్చు. చివరిగా కొత్తిమీర చల్లుకొని 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి. చేపల కూరని చేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి. ఈ చేపల పులుసుని సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటేనే చేపల కూర టేస్ట్ బాగుంటుందండి. ఈ చేపల పులుసు టేస్ట్గా రావాలంటే పులుసు ఉప్పు కారం కరెక్ట్గా ఉండాలండి. అప్పుడే చేపల పులుసు బాగుంటుంది. ఈ చేపల పులుసుని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే ఆ టేస్ట్ రుచి భలే ఉంటుందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.